హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా చిన్ని కథలు అండ్ దిస్ ఈజ్ ఉన్మై అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ద మోస్ట్ వైరల్ పిక్కీ బ్యాంక్ గురించి. ఈ పిక్కీ బ్యాంక్ అయితే తెలియని వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరు. ఏ ఆన్లైన్ వెబ్సైట్ చూసినా, యూట్యూబ్లో చూసినా అండ్ ఇన్స్టాలో అయితే చాలా వైరల్ అయింది ఈ పిక్కీ బ్యాంక్. అండ్ ఇందులో మనం 2 lakhs వరకు సేవ్ చేసుకోవచ్చు. 2 lakhs అంటుంది 1 lakh కనిపిస్తుంది అనుకుంటున్నారా? అండ్ మనం బోత్ ద సైడ్స్ మార్క్ చేసుకొని 2 lakhs వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు మనం. ఇది చాలా అంటే చాలా యూట్యూబ్లో చాలా హల్చల్ చేసింది. అండ్ ఇదైతే అందరికీ తెలిసిన కథే. అండ్ ఈ కథ అంటున్నాను, నా కథ గురించి తెలియదు కదా, అండ్ నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోలేదు కదా. నేనైతే నా 500 సబ్స్క్రైబర్స్ అయ్యాక నా ఇంట్రో ఇద్దామని చెప్పేసి అయితే నేను అనుకున్నా. అండ్ ఛానల్కి నా చిన్ని కథలు అని ఎందుకు పేరు పెట్టాను అంటే, నేను నా ప్రతి వీడియోలోని ఏదైనా ఇన్ఫర్మేటివ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ చేద్దామని చెప్పేసి నేను అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ కొంతమందికి ఇది ఇన్ఫర్మేటివ్ అనిపించవచ్చు, కొంతమందికి కథలు చెప్తుంది అనిపించుకోవచ్చు. సో అందుకని నా చిన్ని కథలు అని చెప్పేసి పెట్టాను. అండ్ ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. జస్ట్ 160 అంత పడింది. ఇప్పుడైతే ఇంకా దీనికన్నా బెటర్ వెర్షన్స్ కూడా చాలావి అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు కథలోకి అయితే వచ్చేద్దాము. ప్రతి మదర్ డ్రీమ్ ఏంటి అంటే, వాళ్ళ బేబీ బర్త్డే చాలా మంచిగా చేసుకుందాము అని చెప్పేసి ప్రతి మదర్ డ్రీమ్ చేస్తుంది. సో అలానే నేను ప్రతి మంత్ ఏం చేస్తాను అంటే, ఒక 500 or 1000 మన బట్టి ఒక 5 to 1000 రూపీస్ నేను సేవ్ చేసుకుంటే నేను దాన్ని ఖచ్చితంగా తీయకూడదు అని చెప్పేసి అనుకుంటాను. సో అలా 500 or 100 అలా పెట్టుకొని ప్రతి మంత్ వేస్తూ ఉంటాము. అండ్ మన పేరెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో అవన్నీ వాళ్ళ పెట్టి అండ్ నా వరకు బర్త్డే అంటే మన ఫ్యామిలీ గ్యాదరింగ్స్తో కాకుండా పిల్లలకి అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవడం, వాళ్ళ ఫ్రెండ్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో నేను ఏంటంటే ప్రతి ఇయర్ నా బేబీ బర్త్డే వచ్చేసి మేలో ఉంటుంది. సో తను ఫ్రెండ్స్తో అంటే ఆ టైంలో ఫ్రెండ్స్ అవైలబుల్ ఉండరు కాబట్టి నేనేం చేస్తాను అంటే, ఈ దాచిన అమౌంట్ మొత్తంతో నేను ఆ రోజైతే ఫుడ్ డొనేట్ చేస్తాను. ఫుడ్ డొనేషన్ అనేది మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే అది ఒక హ్యాబిట్ లాగా వాళ్ళకి ఇన్కల్కేట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అలా చేస్తాము. అండ్ నెక్స్ట్ మనం స్కూల్ ఓపెనింగ్ రోజు కానీ లేకపోతే November 14th కానీ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తానన్నమాట. సో అలా వాళ్ళ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకునేది వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళు చూసి మనం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో పిల్లల పరంగా బర్త్డేని చూద్దాం అలవాటు చేసుకోవడం నా ఈ చిన్ని ఐడియా. సో ఇది మీకు ఐడియాలా అనిపించిందా లేకపోతే కథలాగా అనిపించిందా అని చెప్పేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ ఛానల్ గురించి అయితే అండ్ మీకు ఈ వీడియో నుంచి అయితే కాదు, ప్రతి వీడియో నుంచి మీరు ఇలాంటి కథలు ఎన్నో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి వీడియోకి ఒక కథ అయితే గ్యారంటీ చెప్తాను. అంటే నా ఎక్స్పీరియన్సెస్, నా ఐడియాస్ అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఇలాంటి కథలు మీరు ఇంకా ఎన్నో వినాలి అంటే ఛానల్ మీద ఒక్క కన్ను కాదు 2 కళ్ళు 2 చెవులు వేయండి, ఎందుకంటే కథలు వినాలి కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.